కాన్స్టిట్యూషన్‌లో సెంటర్‌కి, స్టేట్‌కి మధ్య రిలేషన్‌కి సంబంధించిన దాంట్లో టాక్స్ కలెక్షన్ మరియు ఇంపోజిషన్ మరియు ఓనర్‌షిప్ ఎవరికుంటుందనే దాని టాపిక్ అనేది చాలా ఇంపార్టెంటు. దీని మీద కన్‌ఫ్యూజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఇందులో మనకి ఆర్టికల్స్ 268, 269, 268 నుంచి 271 వరకు ఉంటుంది. 271 వరకు. ఆర్టికల్ 268, 269, 269A, 70, 71 అండ్ స్టేట్ లిస్ట్. సో ఆర్టికల్ 268 అనేది స్టాంప్ డ్యూటీస్. ఈ స్టాంప్ డ్యూటీస్ని లెవిడ్ బై సెంటర్, కలెక్టెడ్ బై స్టేట్స్ అండ్ అప్రోప్రియేటెడ్ బై స్టేట్స్. ఇది ఏం చేస్తుంది, కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్తూ ఆ ఆర్టికల్ 268 ప్రకారం ఓన్లీ స్టాంప్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. 269లో ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ జరుగుతున్నప్పుడు దాని గురించి, 269A జిఎస్టీ గురించి, 270 గురించి యూనియన్ లిస్ట్ ఆఫ్ ట్యాక్సెస్, 271 అనేది సర్చార్జెస్, తర్వాత స్టేట్ లిస్ట్స్ అనేవి 18 ఎన్యూమరేట్ అయ్యేవి ఉంటాయి అన్నమాట. సో ఈ 268 నుంచి 261 వరకు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ట్యాక్స్ ఎవరు ఇంపోజ్ చేస్తున్నారు, ఎవరు కలెక్ట్ చేస్తున్నారు, ఎవరు దాన్ని దాచిపెట్టుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో 268 స్టాంప్ డ్యూటీస్ అనేవి లెవీడ్ అనేది సెంట్రల్ లెవీ చేస్తుంది. బట్ కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై ది స్టేట్స్ అనేవి దాన్ని దాచుకుంటాయి. సెంటర్కి ఎటువంటి ప్రయారిటీ అనేది ఉండదు, సెంటర్కి తిరిగి అమౌంట్ అనేది ఇవ్వరు. 269లో ఇంటర్ స్టేట్ సేల్ ఆర్ కన్సైన్మెంట్లో సెంటర్ లెవీ చేస్తుంది, కలెక్ట్ చేసేది సెంటరే, కానీ అసైన్ చేసింది మాత్రం స్టేట్స్కి ఇస్తుంది. కలెక్షన్ అమౌంట్ అంతా పనిచేసే బాధ్యత మాత్రం స్టేట్స్ తీసుకుంటుంది. ఇది కూడా కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్ళదు. నెక్స్ట్ ఏంటంటే, ఇంటర్ స్టేట్ జిఎస్టీ అనేది 269A ఎందుకు వచ్చింది. దీని జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్ ప్రకారం స్టేట్కి సెంటర్కి మధ్య డివిజన్ అనేది జరుగుతుంది. 271 అనేది యూనియన్ లిస్ట్ ట్యాక్సెస్. ఇవి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి వెళ్తాయి. ఫైనాన్స్ కమిషన్ మనకి 280 ఆర్టికల్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ స్టేట్కి సెంటర్కి మధ్య స్టాట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దానికి 270 ఆర్టికల్లో వస్తాయి. 271 సర్చార్జెస్. దీన్ని సెంటరే లెవీ చేస్తుంది, సెంటరే కలెక్ట్ చేస్తుంది, సెంటరే అప్రోప్రియేట్ అవుతుంది. జిఎస్టీ స్ట్రిక్ట్లీ ఎక్సెంప్టెడ్. జిఎస్టీ అనేది ఇందులో పార్ట్ కాదు. సర్చార్జెస్ అనేది జిఎస్టీ మీద ఇంపోజ్ చేయరు. స్టేట్ లిస్ట్ అనేది 18 ఎన్యూమరేట్ అయ్యి ఉన్నాయి. అవి ఏంటి అంటే, అవి 4 రకాలుగా ఎలా ఎన్యూమరేట్ అయ్యి ఉంటాయంటే, 1 అగ్రికల్చర్, 2 ప్రాపర్టీ అండ్ ల్యాండ్, 3 స్పెసిఫిక్ గూడ్స్ అండ్ 4 లోకల్ కామర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. వీటికి సంబంధించి మాత్రం స్టేట్ మాత్రమే ఇంపోజ్ చేస్తుంది, స్టేటే కలెక్ట్ చేసుకుంటుంది, స్టేటే అప్రోప్రియేటరీ, స్టేటే ఉంచుకుంటుంది. దీనిలో అగ్రికల్చర్కి సంబంధించిన టాపిక్ ఇవి. ప్రాపర్టీ ఆఫ్ ల్యాండ్, ట్యాక్స్ ఆన్ ల్యాండ్స్కి సంబంధించి కూడా స్టేట్సే ఉంచుకుంటాయి. స్పెసిఫిక్ గూడ్స్ ఇక్కడ కొద్దిగా చూసుకుంటే, ఆల్కహాలిక్ లిక్వర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఓన్లీ. హ్యూమన్ కన్సంప్షన్ వరకు ఆల్కహాల్ అనేది స్టేట్కి వెళ్ళిపోతుంది, కానీ నాట్ మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్కి మాత్రం అవి స్టేట్కి వెళ్ళవు. లోకల్ కామర్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్లు వాడేవి, ఎనిమల్స్ అండ్ బోట్స్వి, టోల్స్వి, ట్యాక్సెస్ అండ్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, క్యాప్స్ అండ్ ట్యాక్సెస్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా స్టేట్స్లోకే వెళ్తాయి. సో ఈ 5 ఆర్టికల్ గురించి ఒక్కసారి ముందుగా వెనక్కి వెళ్తే, ఆర్టికల్ 269(8) అనేది సెంట్రల్ లెవీ చేస్తుంది, స్టేట్ కలెక్ట్ చేస్తుంది, అప్రోప్రియేటెడ్ బై స్టేట్సే ఉంచిపెట్టుకుంటాయి. తర్వాత 269 అనేది లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై సెంటర్, బట్ అసైన్ చేసేది ఎవరికంటే స్టేట్స్కి అసైన్ చేస్తాయి. ఇందులో అప్లికేబుల్ ట్యాక్స్ ఏంటంటే, ట్యాక్స్ ఆన్ సేల్స్ ఆర్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఈ ఆర్టికల్ ఇది. 269A జిఎస్టీకి సంబంధించింది. 270 ఫర్ ది గ్రేట్ డిస్ట్రిబ్యూషన్ పూల్ అనేది ఈ 270 ప్రకారం జరుగుతుంది. 271 కంప్లీట్గా సర్చార్జెస్ గురించి. దట్ ఈస్ ద టాపిక్ ఆన్ దిస్